చంద్రబాబు ఇంటికి షర్మిల కుమారుడి వివాహానికి ఆహ్వానం. కొమరంభీం జిల్లా అడవిలో టైగర్ ఆపరేషన్ సక్సెస్. దరిగాం అడవిలో ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి. సంక్రాంతి పండుగకు పల్లెబాటు పట్టిన హైదరాబాదీలు. విజయవాడ జాతీయ రహదారిపై కొనసాగుతున్న రద్దీ. కేజ్రీవాల్ కు 4వ నోటీసులు జారీ చేసిన ఈడీ. ఈ నెల 18న ఈడీ ఎదుట హాజరు కావాలని కేజ్రీవాల్ కు నోటీసులు. ఇండియా కూటమి వర్చువల్ భేటీ. సీట్ల సర్దుబాటు, కూటమి కన్వీనర్ పై చర్చ. కొమరంభీం జిల్లా అడవిలో టైగర్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ట్రాప్ కెమెరాకు పులి చిక్కడంతో సక్సెస్ గా ముగిసింది. ఈ ఆపరేషన్ తో దరిగాం అటవీ ప్రాంతం జీవ వైవిధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా, పులుల ఆవాసానికి అడ్డాగా మారిందని తేలడంతో ఆ పరిధిలోని అటవీ సిబ్బంది బాధ్యతను రెట్టింపు చేసినట్లయింది. 3 రోజుల పాటు కంటి మీద కొనుక్కు లేకుండా అణువణువు గాలించిన ట్రాకింగ్ టీం టైగర్ జిందా హై అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 10న కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో మరో పశువుపై పులి దాడి చేయడంతో అప్రమత్తమైంది అటవీ శాఖ. ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరా ఏర్పాటు చేయడంతో ఓ కెమెరాకు పులి చిక్కింది. ఆ పులి పాదముద్ర ఆధారంగా S6 గా గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. అడవి మొత్తం జల్లెడు పడుతుంది ఆ పులి కోసమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సర్చ్ ఆపరేషన్ ఒక్క S6 మాత్రమే కాదు, 2 పులుల మరణాల తర్వాత కనిపించకుండా పోయిన 16 నెలలున్న మరో పులి పిల్లతో పాటు S6 సంతతికి చెందిన K14, 17 పులులు సైతం క్షేమంగా ఉండడంతో 3 రోజుల పాటు దరిగాం అటవీ ప్రాంతంలో సాగిన సెర్చ్ ఆపరేషన్ కు ఫలితం దక్కినట్లయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, పులుల మృతి కేసు విచారణ, తప్పిపోయిన పులుల ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ సర్చ్ లో అయితే అటవీ శాఖ అధికారులు పురోగతి సాధించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెల 10న కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో ఏదైతే ఆపరేషన్ సెర్చ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరో పశువుపై పులి దాడి చేయడంతో అటవీ శాఖ అయితే అప్రమత్తమైంది. ఆ ట్రాప్ కెమెరాలు అయితే ఏవైతే ఏర్పాటు చేస్తారో ఆ ట్రాప్ కెమెరాల్లో తప్పిపోయినటువంటి పులి చిక్కింది. ఆ పులి పాదముద్రల ఆధారంగా S6 గా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే ఈ చనిపోయినటువంటి పులుల విచారణతో పాటు మరోవైపు ఆపరేషన్ చార్జ్ ఏదైతే తప్పిపోయినటువంటి పులులు ఉన్నాయో ఆ పులులు చనిపోయాయా బతుకున్నాయా అనేటువంటి కోణంలో అయితే ఆపరేషన్ చార్జ్ కొనసాగింది. దీనిలో
ఏదైతే ఆ పులి పాదముద్రల ఆధారంగా ఇటు కెమెరా డ్రాప్ లో ఎస్టిక్స్ గా గుర్తించడంతో అటవీ శాఖ సిబ్బంది అయితే కొంత ఈ యొక్క ఆపరేషన్ సెర్చ్ లో సక్సెస్ అయ్యామని చెప్పేసి అయితే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. అడవి మొత్తం ఇంకా ఇంకో పులి కోసం కూడా అడవి మొత్తం గాలిస్తున్నటువంటి పరిస్థితిలో ఒక S6 మాత్రమే దొరికింది. అయితే 2 పులుల మరణాల తర్వాత కనిపించకపోయినటువంటి 16 నెలలున్నటువంటి మరో పులి పిల్లతో పాటు S6 రెండు కూడా 14-17 పులులు సైతం కూడా క్షేమంగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. దరిగాం అటవీ ప్రాంతంలో సాగినటువంటి సర్చ్ ఆపరేషన్ ఏదైతే ఉందో దీనికి ఫలితం దక్కిందని చెప్పేసి అయితే అటవీ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ కాగజ్నగర్ మండలం దరిగాం అడవుల్లో పులి హత్య కేసులో కూడా అటవీ శాఖ అధికారులు పురోగతి అయితే సాధించినట్టు చెప్పొచ్చు. ఇప్పటికే ఈ కేసులో అయితే ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు డిఎఫ్ఓ నీరజ్ కుమార్ కూడా చెప్తున్నారు. వీరికి న్యాయస్థానం 11 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించింది. నిందితులకు సహకరించినటువంటి మరో మైనర్ 11 సంవత్సరాల బాలుని ఏదైతే అతనిపై కూడా కేసు వేసి తల్లిదండ్రుల పూచికత్తుపై విడిచిపెట్టాలని కోర్టు ఆదేశించడంతో తల్లిదండ్రులకు అయితే ఆ బాలుని అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ నెల 8న మగపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో దీనిపై విచారణ అనంతరం వాల్పేట మండలం వెలిగి పంచాయతీ పరిధి రింగంపేట గ్రామానికి చెందిన కో గంగు ఆత్రం జలపతిరావులు పులిపై విషయ ప్రయోగం చేసినట్టుగా గుర్తించారు. వీరికి సంబంధించి ఒక బాలుడు వారు సహకరించారు కాబట్టి పులిని ఏదైతే చంపారో వారు చంపే ముందు అప్పటికే పశువు కలవరంలో గడ్డి మందు కలిపారు. ఆ గడ్డి మందు ఖాళీ డబ్బా పులి అంటే డబ్బా ఏదైతుందో ఆ డబ్బా పులి చనిపోయిన 3 కిలోమీటర్ల దూరంలో లభించినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి నిందితులనే ఇప్పటికే అరెస్ట్ చేసి సిరిపూర్ కోర్టులో ముందు హాజరుపరిచారు. 3 రోజుల ముందు మరో పులి చనిపోయింది. ఈ క్రమంలోనే మిగతా పులుల జాడ కోసం ప్రాంతంలో 24 బృందాలు 120 మంది అధికారులతో గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. దీంతో నీటి వనరులు ఏవైతున్నాయో అక్కడ ఉన్నటువంటి పులుల పాదముద్రలు ఏవైతున్నాయో పాదముద్రల పరిశీలన, పులుల దాడిలో ఎక్కడైనా పశువులు చనిపోయాయన్న విషయాలను ముమ్మరంగా ఈ ఆపరేషన్ సెర్చ్ లో గాలించడంతో ఈ పులుల ఆచూకీ చనిపోయినటువంటి పులులకు సంబంధించినటువంటి మృతిపై కొనసాగుతున్నటువంటి విచారణ ఆపరేషన్ సెర్చ్ కూడా సక్సెస్ అయిందని చెప్పేసి అయితే అధికారులు ఇటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతేకాకుండా ఈ సమస్యలపై మహారాష్ట్ర పులుల భద్రతా సమస్యలపై ఎదురవుతున్నటువంటి అంశాలు ఏవైతున్నాయి వీటిపై మహారాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పేసి కూడా PCCF ఆదేశాలు జారీ చేయడంతో ఇటు మహారాష్ట్ర PCCF మహేష్ గుప్తాతో పాటు మరో సమావేశానికి ఏర్పాటు చేయడానికి అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నారు. నిత్య మొత్తానికి పులులకు సంబంధించి కొనసాగుతున్నటువంటి విచారణ ఒకవైపు మరో 2 పులుల మృతి మొత్తానికి ఫారెస్ట్ అధికారులకైతే నిద్ర లేకుండా పోయినటువంటి పరిస్థితి. దీంతో 2 పులుల ఆచూకీ దొరకడం, ఈ మరణాలకు సంబంధించినటువంటి ఏదైతే విచారణ ఉందో విచారణలో కొంతమంది పులుల మృతికి కారకులైనటువంటి అరెస్ట్ చేయడంతో అటవీ శాఖ అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్య రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఎం జగన్ సోదరి కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చంద్రబాబు కుటుంబానికి ఆహ్వాన పత్రికను అందజేశానన్నారు షర్మిల. వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పారని అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ప్రస్తావన వచ్చిందని, వైఎస్తో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు లోకేష్కు స్వీట్లు పంచానని షర్మిల చెప్పారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దన్న ఆమె కేటీఆర్, కవిత, హరీష్ రావు కూడా స్వీట్లు పంచానని చెప్పారు.
పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము. ఇది పొలిటికల్ కానే కాదు. చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను. మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు, ఉండకూడదు, ఉండబోవు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్ళకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇదేమీ వింత కాదు, విచిత్రం కాదు. సో దీన్ని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో చూస్తే అందరికీ బాగుంటుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారని టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో జయహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీ నాయకులపై అనేక దాడులు జరిగాయంటున్న బాబ్జీతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా బీసీలకి అన్యాయం జరిగింది. అలాగే బీసీలు నాయకులపైన ప్రత్యేకంగా వైసీపీ నాయకులైతే దాడి చేస్తున్నారంటూ కూడా బీసీలపై చేస్తున్న వైసీపీ ఏదైతే అరాచకం ఉందో ఈ అరాచకంపై అయితే దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డుల్లో జైఓ బీసీ అనే ఒక సభలను అయితే పెడుతున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం అయితే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, చూస్తే ఈ యొక్క మీటింగ్లో మొత్తం ఈ యొక్క ఫ్లెక్సీలు అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం బీసీలపై చేస్తున్న అన్యాయాలన్నీ కూడా ఈ ఫ్లెక్సీల మీద మీరు మెన్షన్ చేశారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు ఎటువంటి అన్యాయం జరిగిందంటారు? చూశారు కదా, ఈ బోర్డుల్లో డిస్ప్లే చేశాం. అందరికీ ఇవి జ్ఞాపకం ఉండవు. జరిగిన సంఘటనలు మనం కొద్ది రోజులు అయితే మర్చిపోతాం, నెల రోజులు అయితే మర్చిపోతాం. అందువలన ఇవన్నీ కూడా మళ్ళీ మన బీసీలందరికీ, ఈ బడుగు వర్గాలకి జ్ఞాపకం ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీల ద్వారా మన రాష్ట్రం మొత్తం మీద ఏం జరిగిన కొన్ని అన్యాయాల్ని మనం డిస్ప్లే చేశాం. ఈ రాష్ట్రం కోసం మీరు ఏదో అనుకున్న ఈ నవరత్నాల కోసం 10 లక్షల కోట్లు అప్పు చేశారు. 10 లక్షల కోట్లలో కనీసం 100 కోట్లు కార్పొరేషన్కి ఇచ్చినా మీరు 5,600 కోట్లు అవుతుంది. కనీసం నువ్వు ఒక 100 కోట్లు కూడా కార్పొరేషన్ కేటాయించకపోతే ఆ కార్పొరేషన్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, దానికో ఎండీ ఎందుకు, దానికో ఆఫీసు కూడా పెట్టలేకపోయారు మీరు. సరైన ఆఫీసులు లేవు, వాళ్ళ కార్లు లేవు, వెహికల్ లేవు. ఒక 1000 మందికో, 2000 మందికో, 3000 మందికో ఆ సామాజిక వర్గానికి నువ్వు న్యాయం చేయాలంటే కొంత బడ్జెట్ ఉండాలి కదా కార్పొరేషన్కి. కనీసం నువ్వు ఒక 10,000 కోట్లు కేటాయించలేని కార్పొరేషన్లకి నువ్వెందుకు ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది నా ఉద్దేశం. నిజంగా నీకు బీసీల మీద నమ్మకం, ప్రేమ, అభిమానం ఉంటే ఓ 10,000 కోట్లు అడించేతో కార్పొరేషన్కి ఇవ్వచ్చు. అవన్నీ చైర్మన్లు మరి ఊరూరా తిరిగి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళు గుర్తించి అలా సాయం చేసే అవకాశం దొరికింది కదా. అటువంటిది లేకుండా రోడ్డు మాటతో ఇచ్చిన కార్పొరేషన్ తీసుకున్నాయి, మేము ఇచ్చామంటే బీసీలు ఉద్ధరించామంటే అదేంటి గొప్ప? మొత్తానికి విశాఖపట్నం ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి కూడా గతంలో బీసీలకి ఎంతో చేసాం మా ప్రభుత్వంలో కూడా అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పారు. నేను ఎట్లా చూడమంటారు? వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడమంటారు? ఎక్కడ ఎవరికి చెప్పారు ఇదిగో పలానా బీసీ వాడికి చేసామని చెప్పానండి? అది ఒక ఉదాహరణ తీసుకొని మేము కూడా ఎలా బోర్డులు పెట్టుకుంటాం. ఫోన్లే ఈ ప్రభుత్వంలో ఇంతమంది బీసీలకి న్యాయం జరిగిందని చెప్పి మనం బోర్డులు పెట్టుకుంటాం. బీసీలని అనగదొక్కి సుమారు 74 మందిని ఈ రాష్ట్రంలో మర్డర్ చేశారు. బీసీలని వాళ్ళు రాజకీయంగా ఎదగకూడదని, రాజకీయంగా ప్రశ్నిస్తున్నారని ఇటువంటి పనులు చేస్తుంటే బీసీలకు ఎక్కడ న్యాయం చేసినట్టండి మీరు చెప్పండి. మేము అనేది ఏంటంటే బీసీలు నువ్వు తిరుపతి టీటీడీ చైర్మన్ ఉంది, ఈవేళకి 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కసారైనా ఒక్క బీసీకి ఇచ్చావా చైర్మన్ పదవి? అది ఒక చెప్పండి. ఈ 5 సంవత్సరాలు కూడా నీ ఇష్టం వచ్చినట్టు రెడ్డిలకు ఇచ్చుకున్నావు. నీ చుట్టూ ఉన్న అడ్వైజర్లు రెడ్డిలు, నువ్వు జోనల్ ఇన్ఛార్జీలు రెడ్డిలు పెట్టుకున్నావు. ఎక్కడ నువ్వు బీసీలు ఉద్ధరించినట్టు? ఈవేళ మేము అడుగుతున్నాం, నీ చుట్టూ ఉన్న నలుగురిని తీసి ఇద్దరు బీసీలు పెట్టుకోండి మీరు అడ్వైజర్లుగానా, అప్పుడు మీరు బీసీలు ఉద్ధరించినట్టు, లేకపోతే బడుగు వర్గాలు ఉద్ధరించినట్టు. ఇవన్నీ నోటి మాటలతో కాదు, చేతి మాటలతో చేయాలి. ఇవన్నీ అందరికీ తెలిసినవే కాబట్టి ఈ అబద్ధాలు ఎంతకాలం నమ్మరు ప్రజలు. మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ బీసీలపై జరుగుతున్న అన్యాయాలపై ఎట్లాగా రాబోయే రోజుల్లో పోరాటం ఉంటుందంట? ఇప్పుడు మేము చెప్పాం కదా, ఇదే మీరు మళ్ళా మనం ఎప్పుడైనా కలిస్తే రేపు ఎలక్షన్ అయిన తర్వాత మేము చెప్తాం ధైర్యంగా. రేపు ఎవరినైతే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని అనగదొక్కారో వాళ్ళ యొక్క భరతం పట్టకపోతే నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడుతో సహా మా దాకా కార్యకర్తలతో సహా మేమందరం రెడీగా ఉన్నాం. ఎవరెవరైతే అన్యాయం చేసి బీసీలని మర్డర్ చేశారో, ఈవేళ బీసీ అమ్మాయిల్ని రేపు చేశారో, బీసీ అమ్మాయిల్ని చంపారో, బీసీలకి అన్యాయం చేశారో వాళ్ళందరి తోడు వలుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం మొత్తం కూడా ఫ్లెక్సీలపై అయితే ముద్రించి కూడా గండిబాబ్జీ చూపించే పరిస్థితి అయితే ఈరోజు కనబడుతుంది. కెమెరామెన్ శివతో ప్రదీప్, విశాఖ, స్వతంత్ర.
హైదరాబాద్లోని రాజ్భవన్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై, రాజ్భవన్ సిబ్బంది పాల్గొన్నారు. భోగి మంటలపై స్వయంగా స్వీట్ తయారు చేశారు తమిళిసై. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలు ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది రామ మందిరం ప్రారంభం కాబట్టి అందరికీ ప్రత్యేకమని చెప్పారు. రామ్ మందిర్ పాటను తెలుగు, హిందీలో విడుదల చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం ఢిల్లీ వెళ్తున్నారని, ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటన కాదని స్పష్టం చేశారు తమిళిసై. ప్రజలందరికీ సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు. I pray for the wellness of all the people of Bharat as well as the people of Telangana, my brothers and sisters and elders and youngsters, and it should be a prosperous Pongal, and we are very happy. As I said, it's a special Pongal because we are going to have the Ram Mandir this year. The doors for Rama temple, the great Rama temple, has been made in Hyderabad, and I also visited the timber producers of that Ram temple doors. So it's a special occasion for each and one of us, and we celebrate it, and this Pongal should bring all prosperous to all the people of Telangana. Telangana prajalandariki Sankaranti Pongal Shubhakankshalu. I pray for the wellness of సంక్రాంతి వచ్చిందే తుమ్మద, సరదాలు తెచ్చిందే తుమ్మద అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు వారికి పండుగల్లో అతిపెద్ద పండుగ ఏది అంటే టక్కున చెప్పే పేరు సంక్రాంతి. ఈ పండుగను 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ఎన్నెన్నో అనుభూతులు, భావోద్వేగాలు, ఇంకా చెప్పాలంటే మధురమైన తీపి జ్ఞాపకాలు కూడా. అశ్విని హాస్పిటల్ డాక్టర్ పద్మావతి గారు మరి మన కళాశాలకి ఇచ్చేస్తారు. మరి మేడం గారు సోషల్ వర్కర్, మీకు అందరికీ తెలుసు. ప్రతి నెల కూడా ఫ్రీ క్యాంప్స్ పెట్టి చాలా ఫ్రీగా ట్రీట్మెంట్ ర్యాంక్ తెచ్చుకోవడం మాకు సాధ్యమవుతుంది. అలాగే మా దగ్గర మంచి విద్యార్థులు కూడా ఉన్నారు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి మనం గౌరవించాలి. మరి ముందుగా డాక్టర్ రాజ్యలక్ష్మి గారికి మన కళాశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మేడం. అశ్విని హాస్పిటల్ డాక్టర్ పద్మావతి గారు మరి మన ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే ఏపీలోని కోనసీమ గుర్తుకొస్తుంది. దాదాపు 4 రోజుల ముందే సంక్రాంతి పండుగ సందడి మొదలవుతుంది. ఇక సంక్రాంతి నాటికి పల్లెల్లో పంటలు చేతికి రావడంతో పాటు కొత్త అల్లుళ్ళు బంధుమిత్రులతో సంబరాలు చేసుకుంటూ విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. సంక్రాంతి అంటేనే ముగ్గుల ముంగిళ్ళు, పిండి వంటలే కాదు కోడి పందాలు కూడా. కోడి పందాలు లేకుండా సంక్రాంతి పండుగే ఉండదంటారు తెలుగు రాష్ట్రాల్లోని కోడి పందాల ప్రేమికులు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ కోడి పందాలు లేకుండా సంక్రాంతి ముగియదు. ఇక ఇక్కడి సంక్రాంతి వస్తే పందెం కోళ్ల విలువ లక్షల్లో పలుకుతుంది. మరోవైపు ఏపీలో కోడి పందాలు నిర్వహించేందుకు భారీగా బర్లు సిద్ధమయ్యాయి. పంట పొలాలను, లేఅవుట్లు, ఖాళీ స్థలాలను ట్రాక్టర్లతో దున్ని చదును చేసి బర్లు సిద్ధం చేశారు. పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా పందెం రాయిళ్లు రెడీ అవుతున్నారు.
సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు. ఈ పండుగ సందర్భంగా దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోడి పందాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే నెల రోజుల ముందరే నుండి పండుగ వాతావరణం మొదలవుతుంది. అయితే ఈ సంక్రాంతి పండుగకు గోదావరి పల్లెటూర్లు అన్నీ కూడా ముస్తాబవుతాయి. దేశ విదేశాలలో ఉన్నవారు, పట్టణాల్లో ఉన్నవారు అందరూ కూడా తమ తమ ఇండ్లకు రావడానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంక్రాంతి సంబరాలను స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిర్వహించారు. సంక్రాంతి ఆవశ్యకత తెలుగు సంప్రదాయాన్ని తెలియజెప్పేందుకు ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామన్నారు. ముందస్తుగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో భోగి మంటలు, హరిదాసు నృత్యాలు, వాలీబాల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు మొదలైపోయినవి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు గారు ఆధ్వర్యంలో ఎప్పుడు 10 సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆటల పోటీలు కూడా ఎవరు ఊహించిన స్థాయిలో కూడా ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటాయి. అసలు 10 సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా మెన్నగా ఎదురుకెళ్తున్నారు. ఇక్కడ ఆట పోటీల గురించి సరే జిల్లాలోనే మీరు 3 రోజులు కూడా గ్రామస్తులు అందరినీ కలిపి ఒక చోటగా చేర్చి పనులు విందుగా చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఏ విధంగా ఎదురుకెళ్ళబోతున్నారు? ఎదుగుతి సంక్రాంతి అంటే మా గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా గుర్తొచ్చేది కోడిపందాలు, జోదాలు, గుండాట్లు. ఇటువంటి దుర్వాసనాల పట్ల యువతను నిలువరించగలిగేటువంటి శక్తి ఒక క్రీడలకు మాత్రమే ఉందనే ఉద్దేశంతో ఈ రోజనే కాదు గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కప్పు పెద్ద ఎత్తున సౌత్ స్టేట్ లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. అందులో కూడా పర్టికులర్గా వాలీబాల్ సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటంటే ఏదైతే ఈ పాలకొల్లు అంటే ఎంతోమంది క్రీడాకారులు వాలీబాల్లో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి క్రీడాకారులు ఎంతో పాలకులకు ప్రాతినిధ్యం వహించారు. అటువంటి వారందరి స్ఫూర్తితో ఈ యొక్క టోర్నమెంట్ని పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్నే కాకుండా ముగ్గుల పోటీలు కూడా. ఎందుకంటే ఈ సంక్రాంతి అంటే మీ అందరికీ తెలుసు అందమైనటువంటి రంగవల్లులతోటి సంక్రాంతిని వేళ మహిళలు కూడా స్వాగతం పలుకుతూ ఉంటారు. భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారికి కూడా ఆ ముగ్గుల్లో ఆ నేర్పరితనం అన్నీ కూడా అందజేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ సెల్ ఫోన్స్కి, ఇంటర్నెట్లకి, టీవీలకి అంకితం అయిపోతూ ఉన్నారు. వారికి కూడా ఆ ముగ్గులు వేయడం ద్వారా అంటే ఆ శారీరకమైన దారిద్ర్యం వాళ్ళకి వస్తుంది. ఆ ముగ్గులు వేయడం ద్వారా వాళ్ళు కూడా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అవి కూడా పిల్లలకి అందజేయాలి, భవిష్యత్తు అందజేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను, నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ రకంగా ఆ ముగ్గుల పోటీల విజేతలకు, అదేవిధంగా ఈ వాలీబాల్ పోటీల విజేతలకు కూడా రేపు 14వ తేదీన అత్యంత అద్భుతంగా కన్నుల పండుగగా ఇదే ప్రాంగణంలో ముగింపు ఉత్సవాలని నిర్వహిస్తూ వీళ్ళకి బహుమతి ప్రదానోత్సవంతో పాటుగా ఆ రోజు ఒక పండుగ వాతావరణం. అంటే ఏదైతే సంక్రాంతి అంటే ఒక గంగరెద్దుల సన్నాయిలు, ఒక ఎవరైతే హరిదాసు కీర్తనలు, కమ్మనైన పిండి వంటలు, బొమ్మల కొలువులు, పల్లె వాతావరణం ఉట్టిపడేలాగా ఆ యొక్క కళారూపాలు, మంచి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు, ఎంతో సినీ గాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, జబర్దస్త్ టీమ్స్ ఏవైతే ఉన్నారో, వీటన్నిటితో పాటుగా మరి ఏదైతే జానపద గీతాలు, ఎందుకంటే మాకు కళలకి, కళాకారులకి పాలకొల్లు పుట్టినిల్లు, వాటిని ప్రతిబింబించేటువంటి విధంగా ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ నాకు తెలుసుంటే 15-20 వేల మంది ఫ్యామిలీస్తో స్వచ్ఛందంగా ఎక్కడ కూడా హైదరాబాదు, బెంగళూరు నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటూ ఉన్నారు.
ఏదేమైనా ఒక సాటిస్ఫికేషన్ మాకు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా కేవలం అభివృద్ధి సంక్షేమాన్ని అందించడమే కాకుండా ఒక ప్రజా చైతన్యమైనటువంటి కార్యక్రమాలను కూడా తీసుకురావాలనే ఆలోచనలో భాగంగానే ఈ సంక్రాంతి సంబరాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మొత్తం అన్ని కావచ్చు 14వ తారీఖున మొత్తం అన్ని కూడా అక్కడ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారని చెప్పి స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అంటారు. కెమెరామెన్ శివకుమార్తో సతీష్ స్వతంత్ర టీవీ పాలకొల్లు నుంచి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నరసరావుపేటలో మన ఊరు మన ఆట కార్యక్రమం చేపట్టారు. మహిళలకు ముగ్గుల పోటీలు నరసరావుపేట జనసేన పార్టీ యువ నాయకులు బెల్లంకొండ అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ హాజరయ్యారు. ముగ్గుల పోటీలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పెట్టడం జరుగుతున్నది. దానికి మహిళలు ముందుకొచ్చి ముగ్గులు వేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అని కాకుండా అందరూ కూడా పాల్గొని వాళ్ళ ప్రతిభని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ వెనక తరానికి ఇది ఇట్లా ఉంటుంది మన సంస్కృతి అని చెప్పి తెలియజేయడం జరిగింది. ముగ్గుల పోటీ అని చెప్పి పెట్టడం జరుగుతున్నది. దానికి మహిళలు ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.